మనిషి పుట్టుకకు, జీవనానికి అన్నమే మూలం. అందుకే ఉపనిషత్తులు అన్నాన్ని ప్రజాపోషకం అన్నాయి. మనిషి అన్నప్రాణి. కాబట్టి మనల్ని పోషించే అన్నాన్ని త్రికరణ శుద్ధిగా గౌరవించి భుజించాలి. కేవలం మనుషులకే కాదు, పురుగులకు, పక్షులకు కూడా అన్నం పంచిపెట్టాలని వేదం పలికింది. ఆకలి తీర్చుకోవడానికి భోజనం ఎంత ముఖ్యమో పద్ధతిగా తినడం కూడా అంతే ముఖ్యం. పరిశుభ్రమైన ఆహారాన్ని తినాల్సిన పద్ధతిలో తింటే రోగాలు బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మంచి ఆహారంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చెడు ఆలోచనలకు తావివ్వదు. ఆబగా తినడం, ఆకలి వేస్తేనే తిందామనుకోవడం, ఏదో తిన్నామన్నట్టుగా అనాసక్తిగా 2 ముద్దలు కతికి చేయి కడిగేసుకోవడం ఏదీ సరికాదు. భోజనానికి సమయపాలనతో పాటు తృప్తిగా తినడం అన్నది కూడా చాలా ముఖ్యం. భోజనం చేసేటప్పుడు ఇంకా కాస్త తిందామని అనిపిస్తుండగానే తినడం ఆపేయాలి. కడుపులో ఎప్పుడూ కాస్త ఖాళీ ఉంచుకోవాలి. అప్పుడే తిన్నది చక్కగా జీర్ణం అవుతుంది. మిత భోజనం దివ్యౌషధం అని వైద్యులు చెబుతారు కదా. అయితే భోజనం చేయగానే పడుకోవడము సరికాదు. కనీసం ఓ 100 అడుగులైనా అటు ఇటు తిరగమని ఆయుర్వేద వైద్య శాస్త్రం సూచిస్తుంది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకునే ముందు గుక్కెడు నీటితో గొంతు తడుపుకోవాలి. ఇలా చేస్తే ముద్ద గొంతుకు అడ్డుపడదు. తొలి ముద్ద చేత పట్టుకొని అన్నపూర్ణాదేవిని స్మరించుకొని తినడం మంచి పద్ధతి. పంక్తి భోజనానికి కూర్చున్నప్పుడు పదార్థాల వడ్డన పూర్తయ్యాకనే తినడానికి ఉపక్రమించాలి. అలాగే తినడం అయిపోగానే మధ్యలో లేచి వెళ్ళకూడదు. ఒకేసారి అందరితో పాటు లేవాలి. రోజుకు ఒక్క పూట భోంచేసేవాడు మహాయోగి, 2 సార్లు భుజించేవాడు మహాభోగి, అంతకన్నా ఎక్కువసార్లు తినేవాడు రోగి అన్నారు జ్ఞానులు. భోజన సమయంలో చర్చలు, ఆవేశాలు, ఉద్వేగాలు, ఈర్ష్య, భయం, కోపం, లోభం, దైన్యం మొదలైనవి తలెత్తకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి చోటు చేసుకున్నా అమృతం లాంటి ఆహారం కూడా శరీరానికి చేటు చేస్తుంది. సుఖాసం పైన కూర్చుని శాంతంగా, సంతుష్టిగా స్వీకరించిన ఆహారం వల్ల శరీరంలోని సర్వధాతులు వృద్ధి చెంది సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ప్రతి జీవికి అవసరమైన ఆహారాన్ని ప్రకృతి సిద్ధం చేస్తుంది. దాన్ని వృధా చేస్తే మరొకరికి లోటు చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఆహారాన్ని వృధా చేయడం పాపమంటారు పెద్దలు. నీతి శాస్త్రంలో చెప్పినట్లు భోజన సమయాన్ని విధిగా పాటించాలి. తన కోసం 100 మంది వేచి ఉన్నా సరే సమయానికి తినేయాలి. 1000 మంది ఎదురు చూస్తున్నా తప్పనిసరిగా స్నానపానాదులు ముగించుకోవాలి. 1,00,000 మంది వద్దని వారించినా చేయాల్సిన దానం చేసి తీరాలి. 1,00,00,000 మంది వద్దని అడ్డుపడినా భగవంతుడి ధ్యానం చేసి తీరాలి అంటోంది నీతి శాస్త్రం. దాన్ని అందరూ ఆచరించాలి.